ఇప్పుడు ఒక ఆమె ఉన్నది జర్నలిస్ట్, ఇప్పుడు విప్లవశ్రీ అని ఒక అమ్మాయి ఉన్నది, అది N9లో పనిచేసింది. సో ఇప్పుడు ఆమె మొన్నేదో వీడియో పెట్టింది, ఇక్కడికి వేసుకున్నది సంకల్ కనిపిస్తుంది. సంకల్ కనిపిస్తే మాకేం సమస్య లేదు, ఎందుకంటే సంకల్ కనిపించేది ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఒకప్పుడు సంకల్ కనిపించడం కూడా గొప్ప, అదో పెద్ద విషయం ఉంది. ఇప్పుడు అందరూ ఎవరు పట్టించుకుంటలేడు. సో అది నార్మల్ అయిపోయింది, మన మైండ్ మెల్లగా చేంజ్ అయిపోయింది. ఇంకోటి తొడలు కనిపించినా అట్లే అవుతుంది, రేపు ఇంకోటి కనిపించినా అట్లే అవుతుంది. ఆ రోజు దూరంలో లేదు, ఆల్రెడీ స్టార్టెడ్. ఓకే, సో అయితే ఆమె సంకల్ కనిపిస్తే స్టార్టింగ్ లో ఆయన రాకేష్ గాని నేను గాని ఇంకోరు గాని, సో మాకు నీ సంకలు చూస్తే మాకేం వస్తలేదు. షేక్ అంటే సంఖ ఇంకా గలీజు కంపు వాసన వస్తుంది. ఓకే, అర్థమైందా? ఎందుకంటే ఆడ స్వెట్ అక్యుములేట్ అయ్యి ఆడ ఎంట్రుకలు ఉండి ఇంకా గలీజ్ అవుతుంది. కాబట్టి షేక్ కనిపిస్తేనే సంతోషపడతాం, సంఖ కనిపించే కంటే. ఓకే, మీరు ఏదైతే కనిపిస్తున్నాయో అన్ని గలీజ్ పాటలే, మీరు అబ్జర్వ్ చేయండి. కనిపించేటివే మంచి, ముఖం మంచిగా ఉంటుంది, చేయిలు మంచిగా ఉంటాయి, కాళ్ళు మంచిగా ఉంటాయి. ఇక నీ ప్రైవేట్ పార్ట్ పోయినా నీ సంఖ పోయినా ఇంకా చెమటలు ఆడ అన్ని లిక్విడ్స్ అన్ని ఇంకా గలీజ్, అది వరస్ట్. సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే రోగాలు వస్తాయి, అంతేనా కాదా? సో కాబట్టి దాన్ని చూస్తే మాకెందుకు వస్తాయి ఫీలింగ్స్? వస్తలేవు, అవునా కాదా? చెప్పండి మీరు దయచేసి. కానీ ఏమవుతుందంటే మన ఈ యొక్క బ్రెయిన్ ఏదైతే అబ్నార్మల్ ఉంటుందో దానికి అటెన్షన్ డైవర్ట్ చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు వాడు గుళ్ళకి పోతే కూర్చుంటే ఆ వెనకాల ఇట్లా కనిపిస్తే, నీకు అనిపిస్తే వానికి ఏం ఫీలింగ్ రాదు. ఫీలింగ్ కోసం కాదు, అది కోరికలు వచ్చి కాదు. అటెన్షన్ని, ప్రజల అటెన్షన్ని నువ్వు చెప్పాలన్న విషయం మీద కాకుండా సంథింగ్ ఎల్స్ పోవడం నచ్చట్లేదు. ఎందుకంటే మనం వచ్చింది జర్నలిజం చేయడానికి, మనం వచ్చింది ప్రజలకి మనకు ఇది వాస్తవాలు చెప్పడానికి మన ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు నేను ఇట్లా రాకుండా బని వేసుకొని రావచ్చు, మగవాడికి ఈ యొక్క ఏం రూల్స్ లేవు కాబట్టి ఈ షర్ట్ లేకుండా రావచ్చు. నేను ఇవన్నీ వేసుకుని ఎందుకు రావాలి? ఒక స్త్రీకే రూల్స్ పెట్టలేదు, మొగడికి కూడా ఇప్పుడు నన్ను అట్లా వస్తే ఎవడు కొడతాడు? ఏ రాజ్యాంగం ప్రకారం కూడా మగవాడికి పై వస్త్రం ఏం లేదు కదా. ఇప్పుడు గుళ్ళకి పోతే పూజారికి పైన ఏం వేసుకోడు కదా. సో మరి అయినా నేను ఎందుకు వస్తున్నా ఇట్లా? అంటే ఓన్లీ స్త్రీకే పెడుతున్నారు రూల్స్. అంటే అటెన్షన్ గ్రాప్ చేయడం. మనం బీచ్లకు మొత్తం బట్టలు ఇప్పుకొని తిరుగు, నేను వద్దంటాడు. నీ బెడ్రూమ్లో అసలు ఇంటికి పోయినాక ఆ డోర్ గొల్లెం పెట్టుకో, మొత్తం నేకడ్గానే తిరుగు. ఉంటే మీ కుటుంబ సభ్యుల సమస్య ఉంటుంది, కానీ మాకు ఉండనే ఉండదు. మేము వద్దని అననే అనం. అవునా కదా? బెడ్రూమ్లో బట్టలు ఇప్పకపోతే తప్పు, బాత్రూంలో బట్టలు ఇప్పకపోతే తప్పు. బెడ్రూమ్లో బట్టలు ఇప్పకపోతే నువ్వు పని కానియలేవు, బాత్రూంలో బట్టలు ఇప్పకపోతే నీకు పని కాదు. కాబట్టి ఎక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా మెలుగురా అయ్యా అని నేను చెప్తున్నాం, అంతే. అయినా సరే మాకు ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే చేసుకోండి. ఎవడన్నా కామెంట్ పెడితే తీసుకోండి. నువ్వు కామెంట్ పెట్టవద్దు, నేను పోలీస్ కేసు పెడతా, ట్రోలింగ్ చేయొద్దు అంటే అది అట్లా వర్కౌట్ కాదు. ఏ దేశ రాజ్యాంగమైనా మాట్లాడుకునే స్వేచ్ఛని, నీకు యాక్షన్ చేసే స్వేచ్ఛ ఉన్నప్పుడు ఏ దేశమైనా మాట్లాడుకునే స్వేచ్ఛను తీసేసేటువంటి హక్కు ఎవరికీ లేదు. సింపుల్. ఓకే, సో అది మిత్రులారా. సో ఆ క్రమంలో నాకు ఇంకోటి అదే మెయిన్గా చెప్పాలనుకుంటే, ఫ్యాషన్ అంటే బట్టలు ఇప్పుకుంటే ఫ్యాషన్. ఒకప్పుడు బ్యాగీ స్టైల్ ఉండే, ఇంకోటప్పుడు ఇంకో స్టైల్ ఉండే. ఒకప్పుడు యొక్క గీతాంజలి సినిమా వచ్చినప్పుడు అదొక స్టైల్ ఉండే. మరి వాళ్ళందరూ డిఫరెంట్ స్టైల్స్ చేసిన వాళ్ళందరూ, ఫ్యాషన్ చేసిన వాళ్ళందరూ బట్టలు ఇప్పుకుంటే ఫ్యాషన్ అయిందా? ఇప్పుడు యొక్క వాచ్లనే 100 రకాలు ఉంటాయి ఫ్యాషన్లు. ఓకే, జుట్టు కట్ చేసుకుంటే 100 రకాలు ఉంటాయి ఫ్యాషన్ అంటే సంథింగ్. ఓకే, యూ లుక్ డిఫరెంట్లీ అని ఫ్యాషన్. కానీ ఒక రింగుల జుట్టు పెంచుకుంటే ఒక ఫ్యాషన్, ఒకప్పుడు ఒక లొడాస్ పాయింట్ వేసుకుంటే ఒక ఫ్యాషన్. ఇట్లా రకరకాలు ఉన్నాయి ఫ్యాషన్ అంటే ఒక నీ హౌ యూ లుక్ అనేది. అంతేగాని బట్టలు ఇప్పుకుంటేనే ఫ్యాషన్ అనే ఒక భ్రమని చాలా మంది క్రియేట్ చేస్తున్నారు, అది తప్పు. సో ఆ క్రమంలో ఇంతకుముందు విప్లవశ్రీది. సో ఆమె సంకల్ కనిపించినంతసేపు ఎవడేమనలే. ఈ మధ్య ఒక వీడియో పెట్టింది, ఆమె తొడల పైన ఏదో తొడలో ఉన్నదో కింద చెడ్డి ఉందో లేదో తెలియదు. ఓకే, అట్లా ఉన్న కనిపిస్తుంది. అట్లా వచ్చి ఆమె మనకి ఇట్లా వీడియోలు పెడుతున్నది. కరెక్టా? అది హానెస్ట్గా చెప్పండి. మీ భార్యనో మీ బిడ్డనో ఎవరన్నా అట్లా కింద షెడ్ లేకుండా ఒక సంకల్ కనిపించేటట్టు వచ్చి నేను జర్నలిస్ట్ని, నేను విలేకరి చెప్తా అంటే ఒప్పుకుందామా సమాజం? పోమ్మా, నువ్వు కాకినాడ బీచ్కి పోతావో, అమలాపురం ఇంకేడాడ బీచ్లకు పోతావో పో, లేకపోతే గోవాకి పోతావో, ఇంకో దగ్గర పోతావో, లక్షద్వీప్కి పోతావో, విదేశాల్లో థాయిలాండ్ పోతావో, మొత్తం బట్టలు ఇప్పుకొని తిరుగు, మేము వద్దంటాడు.
కదా, సిచ్యువేషన్ తగ్గట్టుగా వెళ్ళమంటున్నాం అంతే. జర్నలిజం చేసినప్పుడు వేసుకోకమంటున్నాం, జర్నలిజం అయిపోయినాక రోడ్డు మీద పోతుంటే వేసుకొని పో, మేము వద్దంటే అడుగు. అవునా కదా మిత్రులు. రెండోది, భూమి మీద నాకు నచ్చని డ్రెస్ ఏదైనా ఉంది అంటే నైటీ. ఎందుకంటే ఆ నైటీని మన తెలుగు వాళ్ళేనో, మన నార్త్ ఇండియన్స్ కూడానో, మన ఇండియన్స్ ఏనో నాకు తెలియదు. తెలుగు వాళ్ళు అయితే బరాబర్, తెలుగు వాళ్ళు కాకుండా నార్త్ ఇండియన్స్ కూడా కావచ్చు, ఇండియన్స్ మొత్తం కావచ్చు, నైటీని దాని ఏ పర్పస్ కోసం దానికి పేరు పెట్టిర్రో, నైటీని ఎందుకు క్రియేట్ చేసిర్రో, దాని పర్పస్ ని పూర్తిగా కిల్ చేస్తుంది, దాన్ని దుర్వినియోగం చేస్తుంది మన భారత స్త్రీలు, లేదంటే తెలుగు స్త్రీలు, తెలంగాణ స్త్రీలు, ఆంధ్రప్రదేశ్ స్త్రీలు, తెలుగు స్త్రీలు అని నేను ఘంటాపథంగా చెప్తా. అది నైటీ పేర్లనే ఉన్నది, నైట్ వేసుకునేది. నైట్ వేసుకుంటే గాలి మంచిగా వస్తుంది, కొంచెం ఫ్రీగా ఉంటుందని వేసుకున్నది. ఇక వాళ్ళు చేసుకోవాలనుకున్న ఈజీ ఉంటుంది ప్రాసెస్ అన్నిటికీ, ఇప్పడానికి లేకపోతే ఇంకోటి అని ఆ నైటీ అనే కాన్సెప్ట్ పెట్టారు. ఇప్పుడు దాన్ని నైటీ అంటే నైటీ వేసుకునేది, దాన్ని డే అంతా వేసినాక అది నైటీ ఎట్లా అవుతుంది? అది డైటీ అవుతుంది, నైటీ కాదు. అవునా కదా మిత్రులారా? కానీ మన వాళ్ళు నేను చూస్తా కదా, 24 గంటల నైటీలే ఉంటారు. ఇక ఇంటికి పోయి ఆ చీర ఇప్పేసి నైటీ వేసుకున్నారంటే మళ్ళీ రేపు పొద్దుగాల ఆఫీస్కి పోయి చీర కట్టుకునేదాకా మళ్ళీ నైటీలనే ఉంటారు. ఏం బతుకురా ఇది? అమ్మ, నువ్వు చీర కట్టుకొని పోతుంటే నువ్వు చూసిన స్త్రీని ఈ నైటీలో వచ్చినాక ఈమె ఒకటే నాని డౌట్ వస్తుంటది. ఎందుకు ఇంట్లో ఉంటే అంత అందవికారంగా ఎందుకు తయారు కావాలి? బయటకు పోతే మరి అంత అందంగా ఎందుకు తయారు కావాలి? వై టూ బ్లాక్ అండ్ వైట్ కాంట్రాస్ట్? ఇంట్లో ఉంటే మంచి డ్రెస్ వేసుకుంటే తప్పేముంది, డే టైంలో అయినా సరే. మరి అంటే సమాజానికి మాత్రమే నువ్వు అందంగా కనిపించాలన్నా? మొగనికి అందంగా కనిపించొద్దా? చేసుకున్నవాడికి, వానికి నేను చూస్తే కోరికలు రావద్దా? ఆలోచించండి మిత్రులు, దయచేసి ఆలోచించండి. ఓకే, సో నైటీ దాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళు, దాన్ని పెట్టిన పర్పస్ కి పూర్తిగా కిల్ చేస్తున్న వాళ్ళు మన యొక్క భారత స్త్రీలు, అందులో తెలుగు స్త్రీలు ఘోరంగా ఇది చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఇంట్లో ఉంటే కూడా మంచి మల్లెపూలు పెట్టుకో, లేకపోతే నీకు మంచి డ్రెస్ వేసుకో, మంచి అందంగా తయారుగా హైజీన్ మెయింటైన్ చేయి. ఆఫీస్కి వెళ్ళి వచ్చినాక స్నానం చేయి, వాడు మొగడు దగ్గరికి వస్తే కంపు వాసన రాకుండా చూసుకో, వానికి కూడా అందంగా అనిపించినట్టు తయారుగా. ఎందుకంటే ఏలే మొగన్ని మరి, లేకపోతే ఎట్లా వానికి కోరికలు వస్తాయిరా? మరి ఎట్లా ఈ ఫ్యామిలీ పొద్దంతా కొట్లాడుకున్న పొద్దుకి ఆ కార్యక్రమం జరిగితే ఇన్ని డివోర్సులు కావు. ఎక్కడో చోట వాళ్ళు బండి నడిపించాలని ప్రయత్నం చేస్తారు. అవునా కాదా? నువ్వు వాడి దగ్గరికి వస్తే నీ దగ్గర చెమట కంపు కట్టే ఆ నైటీలు వేసుకొని తిరిగితే వాడు ఏడుకోవచ్చు నీ దగ్గరికి. ఆడ బయట ఎండ వెతుక్కోటే వాడు వీడు బయట తిరుగుతుండే మళ్ళీ నువ్వు వెళ్ళి చేస్తావు. మరి వానితో ప్రేమగా మాట్లాడి వాని కోరికలు వచ్చినట్టు చేసి అందంగా తయారై ఒక మంచిగా ఉంటే ఆ రిలేషన్షిప్ 4 కాలాలు నడుస్తుంది కదా. ఆలోచించండి మిత్రులారా, ఇట్లా ఉన్నారు మన వాళ్ళు. సో ఏం పెట్టినా ఇంకా పాయింట్స్ శివాజీ గారు చెప్పిన, ఓకే, ఫ్యాషన్ చెప్పిన, నైటీ గురించి చెప్పిన. సో ఐ థింక్ మోస్ట్లీ ఐ కవర్డ్ ఆన్ దిస్ టాపిక్. మీ కామెంట్స్ ఏమైనా చదువుదాం, దాన్ని నిలిపిటా. ఎవరు? బాబా హాయ్ బ్రదర్. ఎందుకట అందుకే ఈ పెద్ద మనుషులు ఏంటంటే ఇవన్నీ నేర్పించేటోళ్ళు ఒక ఆడామకే నేర్పించలేము. మొగుడు కూడా చెప్పారు, ఓకే, పిల్లంతో ఇట్లుండాలి, అట్లుండాలి, మొగుడితో ఇట్లుండాలి, ఇట్లా తయారు కావాలి, ఇట్లుండాలి అన్ని చెప్పారు. అందుకనే అప్పుడు రిలేషన్షిప్స్ చాలా రోజులు నడిచినాయి. ఇప్పుడు పని అయినాక నువ్వెవరో నేనెవరో అన్న స్థితికి వచ్చింది. సిచ్యువేషన్ షిప్లు, ఇంకో షిప్లు, ఈ షిప్లు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ మూమెంట్ పని కావాలంతే. ఒక్కసారి అయిందంటే నీ మీద మోస తీరిపోయింది, డీల్ డన్. సో ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది లేకుండా చచ్చిపోవడం వల్ల రిలేషన్షిప్స్ చచ్చిపోతున్నాయి అంతే. ఇన్స్టెంట్, ఎవ్రీథింగ్ ట్రాన్సాక్షనల్. నాకేమొస్తుంది, నీకేమొస్తుంది, ఏం రాదు. దానికున్న రోగం నీకు వస్తుంది, వీనికున్న రోగం వానికి వస్తుంది, అంతే, ఏం లేదు. సురేష్ దోమకొండ, నమస్తే అన్న. నమస్తే టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే.